నమస్తే అండి, నేను డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్. ఈరోజు అవేక్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ గురించి మనం తెలుసుకుందాం. 15 days బ్యాక్ లక్ష్మీదేవి గారు మన హాస్పిటల్కి వచ్చారు. షీ ప్రజెంట్ అంటే తలనొప్పితో ఒక గత నెల రోజుల నుంచి బాగా తలనొప్పి రావడము, కుడి కాలు వీక్నెస్తో రావడము, అండ్ 2-3 సార్లు కళ్ళు తిరిగి కూడా పడిపోయారు. సో ఈ కండిషన్తో మన దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లేన్ చేయించాం. ఎంఆర్ఐ చేపిస్తే మనకు ఫ్రాంటల్ రీజన్లో అంటే ఎడం పక్క ఈ భాగంలో గడ్డ ఉన్నట్టు తెలిసింది. మనకు ఆ గడ్డ చూడడానికి మెనింజోమా లాగా ఉంది అండ్ సర్ఫేస్ ట్యూమర్ లాగా కనిపించింది. సో దెన్ వి థాట్ విల్ గో విత్ ఇన్నోవేటివ్ సర్జరీ కాల్డ్ అవేక్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ. ఈ సర్జరీ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, మామూలుగానే సర్జరీ అనగానే పేషెంట్స్ కొందరికి కంగారుగా ఉంటుంది, జనరల్ అనస్థీషియా, మత్తుబడక, ఆ భయం కూడా ఉంటుంది. వయసు రీత్యా పెద్దగా ఉండడంతో లంగ్స్ పెద్దగా బాగాలేకపోతే ఆ పేషెంట్స్కి పెద్ద మత్తు ఇవ్వడం కూడా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి కండిషన్స్లో వీ డూ దిస్ సర్జరీ కాల్డ్ అవేక్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ. సో ఈ సర్జరీలో వాట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్ అంటే, పేషెంట్ సర్జరీ చేసేటప్పుడు విల్ హ్యావ్ ఎ లైవ్ ఫీడ్బ్యాక్. అంటే మనం సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ కాలు చేయి కదిలించమని చెప్తాము, అండ్ ఆల్సో విల్ ఆస్క్ ద పేషెంట్ టు టాక్. అంటే పేషెంట్తో మనం మాట్లాడుతుంటాం. సో ఈ క్రమంలో మనకు తెలిసేది ఏంటంటే, సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ ఏమైనా కాలు చేయమనే వీక్నెస్ డెవలప్ అవుతుందా, లేదంటే మాట్లాడే గ్రంథి ఏదైతే ఉంటుందో ఈ గడ్డ ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది. షీల్ ఆల్సో బీ రిలాక్స్డ్. సర్జరీ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయిందండి. సర్జరీ అయిపోయి 15 days అయింది. పేషెంట్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు ఫాలోఅప్కి వచ్చారు. ట్యూమర్ కూడా మనం పంపించిన ట్యూమర్ కూడా మంచి క్యాన్సర్ గడ్డలా అని వచ్చింది, మెనింజోమా అని వచ్చింది. పేషెంట్ కూడా మన దగ్గరకు వచ్చారు, షిఫ్ట్ అయింది.